ఏదైతే ఉన్నదో భారతదేశానికి గురించిన భారతదేశంలో ఉన్నటువంటి వివిధ సంఘాలను ఆ రోజు నుంచే ఉద్యమించింది. దానికి ఏదైతే ఆ నరమేధానికి అధ్యక్షత వహించి దాన్ని ముందటికి తీసుకుపోవడానికి ఉద్యమించినటువంటి వాళ్ళు ఆయన పైగోయి బాబాసాహెబ్ అంబేద్కర్ స్వామి ప్రెస్ మిత్రులు అది ఫోన్ లేదే ధన్యవాదాలు. భారతదేశం ప్రజాస్వామిక దేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం యొక్క ఊటిలో పెళ్లి ఊరేగింపులో గుర్రంపై ఎక్కిందానికి ఒక దళితుడిని చచ్చేదాకా అగ్రవర్ణాల వాళ్ళు చంపేసిన చరిత్ర అక్కడ జరుగుతూ ఉంది. మరి అంతేకాదు మనం రాజస్థాన్లో ఒక 8 ఏళ్ల పిల్లగాడు స్కూల్లో కూటాయిని కుండను ముట్టాడని చెప్పేసి కుండను ముట్టి నీళ్లు తాగాడని చెప్పేసి 8 ఏళ్ల పిల్లగాడని చూడకుండా చంపిన చరిత్ర ఈరోజు ఈ మనువాద దేశం పాలనలో ఉంది. మరి అంతే కాకుండా మనం ఈ తెలంగాణలో పోరాట గడ్డ, ఈ గడ్డపై మాలా మాదిగలు ఎంతో చాతుర్యంతో తెలివితో అనేక సందర్భాల్లో కలిసి ఉద్యమాలు చేసిన చరిత్ర. మరి ఇప్పటికైనా మనమంతా అన్నదమ్ములుగా కలిసిమెలిసి ఎవరిపై ఎలాంటి ఆరోపణలు వచ్చినా, ఎవరిపై ఎలాంటి దాడులు జరిగినా కలిసి మనం కట్టుగా గతంలో ఏ విధంగా అయితే ఉద్యమాలు చేశామో అలాంటి ఉద్యమాలు చేపట్టినప్పుడే ఖచ్చితంగా ఈ ప్రాంతంలో మన మాలామాదిగా జాతికి ఒక దిగుచి అవుతుంది. ఈ ఇక్కడ మొదలైనటువంటి ఉద్యమం రాష్ట్ర వ్యాప్తంగా మొదలవుతుంది తెలియజేస్తూ ఇకనైనా మనం అందరం కలిసికట్టుగా ఉండాలని ఆనాడు కారం చెడులో జరిగిన కార్యక్రమాన్ని మనము దాని వివరణ చరిత్ర చెప్పడం మాలాంటి యువకులు వేయడం జరిగింది. మరి నాకు ఇప్పుడు అర్థమైంది ఇక్కడ ఏమైందంటే ఆనాడు కారం చేడుకో మాలా మాదిగలపై ఏదైతే యుద్ధ వాతావరణం నెలకొల్పడదో అప్పుడు ఎవరు అంటే చరిత్ర మీరు చెప్తున్నారన్నా మాకు తెలియదు, చంద్రబాబు నాయుడు నియంత్రుడు. మరి చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఎవరు? మరి చంద్రబాబు నాయుడు వెనుక ఎవరున్నారు? మరి చంద్రబాబు నాయుడు మూతులు లాక్కున్నది ఎవరు? ఎందుకు ఈ మాలా మాదిగాన్ని డిమాండ్ చేసి మరి ఆనాడు అంత పెద్ద ఘోరమైంది. మరి అలా అవసరం మనకు అవసరమా? ఆనాడు చేసిన దండోరా మనకు అవసరమా? కాబట్టి నేను చెప్తున్నా ఒకటే, నాకు తెలిసిన సారాంశము ఎవరో పెద్దోళ్ళు అన్నట్లు ఎవరో నాయకులు కాదు, మనం నాయకులం కావాలా. మనల్ని విడదీసి పాలించే ప్రభుత్వం మీద ఉంది, రాజ్యాంగాన్ని మార్చే ప్రభుత్వం మీద ఉంది. వాళ్ళ మెడలు వంచాలా, మన దళితులందరము ఒక్కటి కావాలా. ఇలాంటి కారం చేడు చుండూరు ఇంకోటి చరిత్రలో పిల్లలకు చెప్పకుండా దళిత సమాజమే ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకుంటూ, ఇంకొకటి ఏమంటే రిజర్వేషన్లు అయినాయి అది పక్కన పెట్టండి. రిజర్వేషన్లు ఎంత మాత్రానా ఆ నాయకుడు వేరు ఈ నాయకుడు వేరు అని చెప్పేసి అపోహ తీసుకురావద్దు. అందరం కలిసి ఉంటేనే మనకు బలం బలగం. కాబట్టి దయచేసి ఇది అంబేద్కర్ యువజన సంఘం, ఇది ఎంఆర్పి యువజన సంఘం, ఇది వామపక్షాల సంఘం, మీ అందరికీ పాదాభివందనం చేస్తున్నా. సంఘాలు వేరైనా జాతి ఒక్కటే. జాతి కోసం అందరి ఆర్థికలు కష్టపడి కాన్స్టిట్యూన్సీలో మన దళితుల మన లేదో నిరూపించాలి. మీ నాయకులు అడుగుదారిలో మేము నడుస్తామని ఆశిస్తూ ఈ అవకాశం అందరికీ ప్రత్యేకమైన జై భీమిలో ధన్యవాదాలు. ఏదైతే ఉన్నదో మా యొక్క పూర్వీకులకు జరిగినటువంటి అన్యాయాన్ని ప్రపంచానికి వెలుగెత్తి చాటుతామని చెప్పేసి ఇక్కడ అందరూ కూడా అన్ని సంఘాలను మర్చిపోయి వారి సిద్ధాంత భావాజాలాన్ని మర్చిపోయి సమయం వచ్చినప్పుడు దళితులందరం కూడా ఐక్యంగా ఉద్యమ పంతాలు మళ్ళీ కొనసాగిస్తామని చెప్పేసి ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున
కరీంనగర్లో లక్ష్మీపేటలో జరిగినటువంటి దారుణమైనటువంటి హోమాలలో చాలా మంది ప్రజలు పాల్పంచుకున్నటువంటి వాళ్ళు, ఆ యొక్క ఘటనలకు వ్యతిరేకంగా ప్రభుత్వాలకు నిరసన తెలిపినటువంటి వాళ్ళు అనేక మంది ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఈ విషయాలు తెలుసు. కానీ సందర్భం వచ్చినప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అన్న ఒక మాటను మనము అనునిత్యం కూడా గుర్తు చేసుకోవాలా. చరిత్ర తెలియని వాడు నూతన చరిత్రను నిర్మాణం చేయలేడన్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వారసత్వాన్ని పుట్టుకొని వచ్చినటువంటి మనమందరము కూడా గతంలో జరిగినటువంటి చరిత్రను మనం తెలుసుకొని భావితరాలకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఇందాక అనేక మంది పెద్దలు మాట్లాడే క్రమంలో చెప్పారు, ఆ రోజు కారంచేడులో ఏం జరిగింది, కారంచేడులో ఎందుకు మొండంగి సువర్తమ్మ అట్లాగే కుంటి చంద్రయ్య ఆనాటి సీనును ప్రశ్నిస్తే ఆ సీను ఏ విధంగా కమ్మ యువకులను వారి యొక్క ఆధిపత్యానికి వ్యతిరేకంగా కూడగట్టి కమ్మలు అందరూ కలిసి మాదిగపల్లె మీద ఏ విధంగా దాడి చేసిరు, మాదిగపల్లెలో ఏ విధంగా 9 మంది హత్య చేయబడ్డారు, గండ్రగొడ్డలతో, బరిజలతో, గొడ్డలతో, కొడవలతో, వేట కొడవలతో నరికినటువంటి ఉదంతాన్ని మీరందరూ కూడా ఇక్కడ వీళ్ళంతా చెప్పింది విన్నారు. Thanks for watching. Like, share and subscribe.